నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం ఈనాడు ఆదివారం 4 జనవరి 2026లో ప్రచురింపబడిన సర్దుకుపోవాలా అర్థం చేసుకోవాలా అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు చక్రపాణి కోక. నిజంగా చాలా బాగుందండి కథ. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఇందుముఖి సత్యభామ హృదయ పద్మములోని గంధము మరిగినట్టి గండు తుమ్మెద అన్నమయ్య అమలిన శృంగార కీర్తన మార్గశిర మాసపు మంచులో తడిసి మధురంగా వినిపిస్తోంది. ఆ రాత్రికి ఆతిథ్యం ఇచ్చిన మానస సుప్రభాత వేళ నాకు వీడ్కోలు పలుకుతూ గుమ్మంలో నిలబడి ఉంది. అనిర్వచనీయమైన అనుభూతితో నేను ఇంటికి బయలుదేరాను. నాకు లావణ్యతో వివాహమై 5 సంవత్సరాలు. ఇంకా సంతానం లేదు. నిన్నటి దాకా మాది అన్యోన్య దాంపత్యమే. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. ఇద్దరికీ ఆమోదయోగ్యమై పెద్దలందరికీ కూడా సంతోషాన్నిచ్చింది లావణ్య. చాలా అణకువగల ఇల్లాలు. లావణ్యను నేనెంతో ప్రేమగానే చూసుకుంటాను. ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తన స్నేహితులకి కూడా చాలాసార్లు చెప్పింది. అలాంటి లావణ్య ఇప్పుడు విడాకులు కావాలని పట్టుబట్టింది. పెద్దలు చెప్పినా ససేమిరా అంది. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తానంది. కారణం, నేను ఆ రోజు రాత్రి మానస ఇంటికి వెళ్ళిన సంగతి ఆమెకు తెలియడమే. మానస మా ఊరి మాస్టర్ గారి అమ్మాయి. అంతేకాకుండా దూరపు బంధువు కూడా. చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లల్లో ఉండడం వలన కలిసిమెలిసి పెరిగిన వాళ్ళమే. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కలిసే చదువుకున్నప్పటికీ ఒకరి మీద ఒకరికి పోటీ ఉండేది. ఒకసారి నాది పై చెయ్యి అయితే మరొకసారి తనది. మానసకి పెళ్లి కుదిర్చారు వాళ్ళ అమ్మా నాన్న. కుర్రాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. బుద్ధిమంతుడు. మంచి కుటుంబం. ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది. వద్దని చెప్పడానికి కారణం ఏమీ కనిపించలేదు. పెళ్ళి అయిపోయింది. పెళ్లి రోజు ముహూర్తానికి ముందు వెళ్ళాను నేను. నన్ను చూసి ఇంత లేటుగా నా రావడం అంది. నవ్వి ఊరుకున్నాను. నా 2 చేతులు పట్టుకుని నన్ను మర్చిపోతావా అంది. మానస కళ్ళల్లో నేనెన్నడూ చూడని ఒక రకమైన భావన మనసును గట్టిగా తాకింది. మౌనంగా నవ్వి చెయ్యి విడిపించుకుని యువతలకి వచ్చేశాను. మొదటిసారిగా అనిపించింది మానస నన్ను ఇష్టపడుతోందేమో అని. మరి నా సంగతి మాత్రం అప్పుడు కూడా ఆలోచించలేదు. తర్వాత కొన్నాళ్ళకి లావణ్యతో నాకు వివాహం అయింది. మా పెళ్ళికి మానస కూడా వచ్చింది. లావణ్య బాగుందని, నాకు తగిన జోడి అని చెప్పింది. అప్పుడు తాను గర్భిణి. నా చేతిని తన పొట్టగా ఆనించుకొని నీలాంటి అబ్బాయి పుట్టాలని నా కోరిక అంది. ఆ తర్వాత ఎవరి పెళ్ళిళ్ళకో పేరెంటాళ్ళకో వెళ్ళినప్పుడు కనిపించడం తప్ప మేము కలుసుకున్న సందర్భాలు తక్కువే. కలిసినప్పుడు మాత్రం తాను పెద్దరికం ప్రదర్శించడం వరకే. చాలా రోజులకి ఒకసారి కలిసింది. అప్పుడు తన కూతుర్ని చూపించి, అమ్మాయే పుట్టింది, నీలాంటి అబ్బాయి కావాలనుకున్నాను, నేను అనుకున్నవి ఏమీ జరగవు అంది. కనిపించిన ప్రతిసారి మంచు తెరల మాటున చందమామలా అనిపించేది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనిపించింది. నేను లావణ్యని రైలు ఎక్కించి తిరిగి వస్తుంటే తాను కూడా కూతుర్ని రైలు ఎక్కించడానికి వచ్చింది. ఆయన రాలేదా అడిగాను. ఇక్కడ ఉండడం లేదు, ఢిల్లీలో ఉంటున్నారు. మరి నువ్వెందుకు ఇక్కడ? మరో ఏడాది పాప చదువు ఉంది, అందాక ఇక్కడే. కాలేజీ పిల్లలందరూ పిక్నిక్కు వెళ్తుంటే తాను కూడా వెళ్తానంది. రైలు ఎక్కించి వస్తున్నాను చెప్పింది. నువ్వేమీ మారలేదు, అలానే ఉన్నావు అంది. నువ్వు కూడా అలానే ఉన్నావు. పెట్టుకున్న పెద్దరికం, ఏ భావాలు పలకని ముఖ కవళికలు అంటున్న నా మాటల మధ్యలోనే ఆపేస్తూ, మా ఇంటికి వెళ్దాం రా అంది. ఇప్పుడు కాదులే అన్నాను. కాసేపు ఉండి వెళ్దువు గాని, ఒంటరిగా ఉన్నాను, దిగులుగా అనిపిస్తుంది అంటూ ఇప్పుడాని సంశయిస్తున్న నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది నీ విషయంలో. కాస్త ఆగి మళ్ళీ అంది. నా చేత్తో నీకు వడ్డించి తృప్తిగా తినిపించాలని. అది ఈవేళ తీర్చుకుంటాను. అంత టైం ఏమీ అయిపోలేదులే, అంత భయం ఏమీ లేదు అంది స్వరంలో కాస్త అల్లరి ధ్వనించేలా. నిజంగా ఆ రాత్రి నాకు ఒక మర్చిపోలేని అనుభవమే. ఇంట్లోకి వెళ్ళగానే బట్టలైనా మార్చుకోకుండా కుక్కర్ పడేసి కూర తరిగి చకచకా వంట చేసేసింది. వంట చేస్తూనే నాతో కబుర్లు చెప్తోంది. వంట పూర్తయింది. టైం 9:30. స్నానం చేసి వచ్చింది. నువ్వు కూడా చేస్తావా అంది. వద్దు, భోంచేసి వెళ్ళిపోతా అన్నా. ఈ పూటకి ఉండిపోరాదు గోముగా అడిగింది.
ఇప్పుడా? పర్వాలేదు ప్లీజ్. నా ఆలోచనకి నాకు ఆలోచనకి తావివ్వకుండా టవల్ నా చేతిలో పెట్టి బాత్రూంలోకి పంపించేసింది. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. మానసికంగా నాకెంతో దగ్గరైన మానస ఇప్పటి వరకు దూరంగానే ఉంది. ఏనాడు హద్దులు దాటింది లేదు ఇద్దరము. అలాంటి ఆలోచన కూడా లేదు. తనంటే నాకు అపారమైన ఇష్టం. నేనంటే తనకు ప్రాణం. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించాం. చిన్నప్పటి జ్ఞాపకాలు, వ్యక్తిగతాలు, బంధువులు, స్నేహితులు, గడిచిపోయిన కాలం మళ్ళీ మా ముందర మరోసారి పరుగుపెట్టింది. నేను సోఫాలో నడుము వాల్చి తాను చెప్పేది వింటూ ఉన్నా, పక్కనే నేల మీద కూర్చుని నా మీద చెయ్యి వేసి తాను మాట్లాడుతూనే ఉంది. అలాగే ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో నాకే తెలియదు. ఒక రాత్రికి మెలకువ వచ్చి చూస్తే సోఫా పక్కనే దుప్పటి పరుచుకుని పడుకొని ఉంది మానస. నిద్రపోతున్న సముద్రంలా ఉంది. మళ్ళా నిద్ర పట్టలేదు నాకు. తుఫాన్లో సముద్రంలా అల్లకల్లోలం అయింది నా మనసు. కాలం స్తంభించిపోయినట్టు. నాలో ఏదో తెలియని అలజడి. నా గుండె చప్పుడు నాకే బిగ్గరగా వినిపిస్తోంది. తెల్లవారుజామునే లేచింది మానస. గబగబా స్నానం చేసింది. దేవుడి గదిలో దీపం వెలిగించింది. కాఫీ తయారు చేసింది. మెలకువగానే ఉక్కిరిబిక్కిరవుతున్న నన్ను లేపింది. అన్నమయ్య పాటలు సన్నని స్వరంలో వినిపిస్తున్నాయి. ఇంత ప్రశాంతమైన ఉదయం నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఇద్దరం కాఫీ తాగాం. ఇక బయలుదేరమనే భావం నాకు అర్థమైంది. లేచి బట్టలు మార్చుకుని బయలుదేరాను. గుమ్మంలో మానస తడి ఆరిన తలకి పిడప కట్టుకొని బొట్టు పెట్టుకున్న చందమామలా ఉంది. మేలుకో శృంగారరాయ నేటి మదన గోపాల పాట దూరం అవుతోంది. నేను ముందుకు సాగిపోతున్నాను. ఇంట్లో దాదాపు ఒక 20 మంది దాకా ఉన్నారు. లావణ్య వాళ్ళ నాన్న, అమ్మ, పిన్ని, బాబాయ్, ఇంకా దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు, మా అమ్మ నాన్న కూడా. మా ఇద్దరి మధ్య వచ్చిన సమస్య పరిష్కారానికి ఇంతమంది కావాలా? తన బలగాన్ని బలంగా ప్రదర్శిస్తోంది లావణ్య. అలా అనిపించింది నాకు. మొదటిసారిగా లావణ్య మీద చిరాకు అనే ఒక భావన కలిగింది. ఇంతకీ మీరేమంటారు బాబు? మామగారు మెల్లగా అడిగారు. నేనేదో మాట్లాడబోయేలోగానే ఇందులో తాను అనేదేముంది? ట్రైన్ ఎక్కి నేను తనకి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు. ఇంటికి వెళ్తే తాళం వేసుందని తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. తర్వాత తెలుసుకున్నాను మానస ఇంటికి వెళ్ళాడని. తప్పు చేసి దొరికిపోయాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఏమీ తప్పు లేనప్పుడు అబద్ధం చెప్పాల్సిన పని ఏముంది? అంది లావణ్య మధ్యలోనే కల్పించుకొని. పరిస్థితుల్ని అంచనా వేయలేని అమాయకత్వం, ఎదుటివాడి మీద అపనమ్మకం, తన మీద తనకి అతి నమ్మకం. ఇది లావణ్య మనస్తత్వం. అనవసర అనుమానాలు ఎందుకని మానస వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు చెప్పలేదు. అంతే. నేను చేసిన తప్పదే. నిజాయితీ లేని మనిషితో కాపురం చేయడం కష్టం. నేను ఇక అతనితో కలిసి ఉండలేను. తెగేసి మరోసారి చెప్పింది లావణ్య. దాదాపు అందరూ నన్ను దోషిగా, లావణ్య వాదన కరెక్ట్ అనే విధంగా నిర్ధారించారు. నేను తప్పు అని ఒప్పుకొని మరోసారి అలా జరగదని అందరి ముందు హామీ ఇస్తే లావణ్య మనసు మారే అవకాశం ఉంది. నేను అలా అంటానేమోనని అందరూ చూస్తున్నారు. పొరపాట్లు, తొందరపాట్లు ఎవరి విషయంలో అయినా జరుగుతాయి బాబు. తప్పుని తెలుసుకుని దిద్దుకోవడమే నిజాయితీ, తెలివైనతనం. అర్ధోకిగా అని ఆగిపోయింది మా అత్తగారు. ఎందుకమ్మా అంతగా బతిమలాడతావు? మనసులో ఒకరిని పెట్టుకుని నాతో కాపురం చేయడానికి అతనికి ఇష్టమేమో కానీ నాకు ఇష్టం లేదు. తెగేసి చెప్పింది లావణ్య. లావణ్య, భార్యాభర్తలన్న తర్వాత ఏవో చిన్న చిన్న సమస్యలు సాధారణం. అన్నీ మర్చిపోయి ఇక మీదట హాయిగా ఉండాలని ప్రయత్నిస్తే బాగుంటుంది. ఏరా, నువ్వు కూడా సర్దుకుపోవాలి. సంసారం అంటేనే సర్దుకుపోవడం. అమ్మా నాన్న కల్పించుకున్నారు. కొంత నిశ్శబ్దం. అప్పుడు దొరికింది నాకు మాట్లాడే అవకాశం. అప్పుడే మొదలైంది నాలో కదలిక. లేదు నాన్న, సంసారం అంటే సర్దుకుపోవడం అని అందరూ అర్థం చెప్తారు, కానీ అది తప్పు. సర్దుకుపోవడానికి ఇది ఒక గంట ప్రయాణం కాదు, ఒక పూట మజిలీ కూడా కాదు, ఒక జీవిత కాలపు ప్రయాణం. నమ్మకం, నిజాయితీ, ప్రేమ, ఒకరితో ఒకరికి విడదీయరాని సంబంధం, ఒకరి మీద ఒకరికి ఆధారపడదగిన భరోసా. ఈ కాలం వాళ్ళలో ఇవి లేవు నాన్న. స్వతంత్ర భావాలు, వ్యక్తిత్వం, సమానత్వం ఇలాంటి పడుకట్టు మాటలకు ఆకర్షితమై సొంత కాళ్ళ మీద నిలబడడమే స్వేచ్ఛ అనుకునే తరం ప్రారంభమైంది. ఒకరి మీద ఒకరు ఆధారపడడం లేదు. ఒక మంచి కుటుంబాన్ని సమాజానికి అందించాలనే బాధ్యతతో ఒకరికొకరం ఆధారంగా నిలబడుతున్నాం అనే ఆలోచనే లేకుండా నాది, నేను అనే స్వభావాలు మితిమీరిపోయాయి. మీరంతా చెప్పినట్టు
మరోసారి అలా జరగదు అని చెప్పడానికి నా అహం ఏమీ అడ్డురాదు. కానీ ఇది నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. నేను అలా చెప్తే మరో స్త్రీకి కూడా తప్పును ఆపాదించినట్టే. ఏ ఆధారంతో లావణ్య నన్ను అనుమానించిందో నాకు తెలియదు. ఆడా మగా కలిసి తిరిగితే తప్పేమిటి? అందరూ సమానమే కదా. మీకో న్యాయం మాకో న్యాయమా అనడమే కాదు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే ఎక్కడికి వెళ్తాను? అమ్మ వాళ్ళ ఇంటికేగా, చెప్పకుండా వెళ్ళకూడదా అని అడిగే స్వతంత్ర భావాలు కలిగిన ఆడపిల్ల లావణ్య. కానీ నేను మాత్రం ప్రతి అడుగు తనకి చెప్పి వేయాలనే సంకుచిత స్వభావం. ఇవన్నీ చెప్పాలనుకున్నాను, కానీ నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించుకొనివ్వండి అని మాత్రం చెప్పాను. అక్కడితో అప్పటికి గొడవ అయిపోయింది. అమ్మా నాన్నలను తీసుకుని మా ఊరికి వచ్చేసాను. బాగా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చి లావణ్యకు ఒక లెటర్ మెయిల్ చేశాను. లావణ్య, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవితం అంటే అలాంటి అవాంతరాలను దాటడానికి అర్థం చేసుకునే మనిషి తోడు అవసరం. నీ మనసు మార్చడానికో నా నిజాయితీ నిరూపించుకోవడానికో కాదు, కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలని నా ప్రయత్నం. స్వయంగా చెప్పాలంటే నేను ఎదురుగా ఉండాలి. నన్ను కనీసం చూసేందుకు కూడా నువ్వు ఇష్టపడడం లేదని నాకు అర్థమైంది. సర్దుకుపోవడమే సంసారం అని పెద్దలు మొన్న చెప్పారు. ఎందుకు సర్దుకుపోవాలి? తినడానికి ఇష్టమైన ఆహార పదార్థం లేకపోతే సర్దుకుంటాం. నచ్చిన చోటు లేకపోతే ఒక పూటకి సర్దుకుంటాం. తోడుగా ఉండే మనిషి నచ్చకపోతే సర్దుకుపోలేం కదా. 1 గంట ప్రయాణం అంటే సర్దుకుపోవచ్చు. జీవితం అంతా సర్దుకుపోతూ కలిసి బతకాలంటే కష్టమే. అర్థం చేసుకునే మనిషితోనే అది సాధ్యం అవుతుంది. సంసారం అంటే సర్దుకుపోవడం కాదు, అర్థం చేసుకోవడం, అర్థమయ్యేలా ఉండడం. ఎంత ప్రోసెసివ్గా ఉంటే అంత ప్రేమ అనుకుంటే, ఎంత పొసెసివ్గా ఉంటే అంత ప్రేమ అనుకుంటే అది గుద్దిబండగానే ఉంటుంది. మనం జీవితంలో ఎంతోమందిని ప్రేమిస్తాం. అందులో మొదటి స్థానం అమ్మా నాన్నలది. అలాంటి తల్లిదండ్రులను వదిలొచ్చిన స్త్రీకి ఆ బాధ తెలుసు కనుక భర్తని తల్లిదండ్రుల నుండి వేరు చేసే ప్రయత్నం చేయకూడదు. భర్త అనే వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుందో జీవిత భాగస్వామి పట్ల కూడా అంతే నమ్మకం భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఎదుటి మనిషి మీద నమ్మకం కలిగించడానికి చేసే ప్రయత్నం నటనే అవుతుంది. నేనెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు, చేయను కూడా. పెళ్ళికి ముందు ప్రేమికులు నువ్వు లేకపోతే బతకలేను అని చెప్పుకుంటారు. అది నమ్మకం కలిగించే ప్రయత్నమే కానీ నిజం కాదు. బతకడానికి మనిషికి కావాల్సింది గాలి, నీరు, ఆహారం అంతే. వాటితో పాటు ప్రేమించే మనిషే ఉంటే పగలే వెన్నెల, జగమే ఊయల అని, అలాని ఎండలో వెన్నెల హాయి అని పొందడం సాధ్యమా? కాదు కదా. సంసారం అంటే సర్దుకుపోవడం కాదు లావణ్య. ఎవరి బాధ్యతని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం. ఒక ఇల్లు చక్కదిద్దడం. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక ఇంటిని కాపాడాలి. అలాంటి ఇల్లు ఉన్న ఊరు, అలాంటి ఊళ్ళో ఉన్న దేశం. అప్పుడే వసుధైక కుటుంబం అనేది సాధ్యమవుతుంది. చాలా ఆలోచించిన మీదట నేనొక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. నువ్వు నేను అనుకుంటే అందులో నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మనం అనుకుంటే అందులో మనమిద్దరమే కాదు, మన అనుకునే చాలామంది ఉంటారు. మనంలో మన అనుకునేవాళ్ళు అందరూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే ఉండాలంటే అది సాధ్యం కాదు. నువ్వు మనం అని మాట్లాడిన ప్రతిసారి నేను నిన్ను అడిగిన ప్రశ్న ఒక్కటే, మనం అంటే అని. అన్నిసార్లు నువ్వు ఇచ్చిన సమాధానం ఒక్కటే, నువ్వు నేను అని. అంతేనా? మళ్ళీ నా ప్రశ్న అంతే. రేపు పాపో బాబో పుడితే వాళ్ళు కూడా మళ్ళీ ఇది నీ సమాధానం. ఇందులో ప్రేమ లేదు లావణ్య, ఉండదు కూడా. ప్రేమ లేని చోట బంధం ఉండదు. అందుకే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం నీకు తెలియజేస్తున్నాను. మనకి ఉన్న దాంట్లోనే అందరికీ పంచగలిగిన ఔదార్యమే ప్రేమ అవుతుంది. ఇన్నేళ్ల మన సహచర్యంలో నీ మీద నాకు ఎలాంటి వ్యతిరేక భావన కలగలేదు. అభిప్రాయ భేదాలు రాలేదు, ఇక మీదట రావు కూడా. ఇప్పుడు కూడా నిన్ను నేను తప్పు పట్టడం లేదు. ఇరుకైన మనసులో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండడం కంటే ప్రశాంతంగా బ్రతకడమే మంచిది. సంకుచితమైన భావనలు మనిషిని ఎప్పుడూ ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటాయి. 4 గోడల మధ్య అయినా ఏకాంతం బాగానే ఉంటుంది, కానీ ఒంటరితనమే బాధ కలిగిస్తుంది. 100 మందిలో ఉండి కూడా వేరుగా ఉంటే అది ఒంటరితనం అవుతుంది. ఒక్కరే ఉన్నప్పుడు కూడా
అందరితో ఉన్న భావన కలిగి ఉంటే అది ఏకాంతం. మనసుని అర్థం చేసుకున్న ఇద్దరు మనుషులు భావాలు పంచుకోవడానికి మాటలు అవసరం లేదు. మౌనం అయినా సరిపోతుంది. మనసులు కలవనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అవి కేవలం మాటలు మాత్రమే. నిజం చెప్పు, ఎంతమంది పూర్తి సంతృప్తితో కాపురాలు చేస్తున్నారు? ఒకరి మీద ఒకరికి అపనమ్మకం, ఎక్కడ దూరం అవుతారో అని భయం, ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, నచ్చినట్టుగా లేరని కోపం, మరొకరిలా లేరని అసూయ. ఇలా ఎందుకున్నారు అని అసహనం, అలా ఎందుకు ఉండకూడదు అని ఆశ. ఇన్ని వ్యతిరేక భావనలతో కాలం గడిపేస్తూ దానికి సర్దుకుపోవడం అని పేరు పెట్టుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అలాంటి వాళ్ళ మనసులో అసలు ప్రేమ అనే భావన కలుగుతుందా? నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావో నేనైతే సరిగా ఊహించలేను, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను లావణ్య, నువ్వు నాకు వద్దు. అందుకు ఒక్కటే కారణం, నువ్వు నువ్వుగా లేవు, ఉండలేవు, నన్ను నాలాగా ఉండనివ్వవు. నీకోసం నేను, నా కోసం నువ్వు ఒకరికొకరం లొంగిపోతూ అనుక్షణం కుంగిపోతూ బతకడం అవసరమా? నాకు స్వేచ్ఛ కావాలి, అది ఎదుటి వాళ్ళని బాధించకూడదు. నన్ను నమ్మిన మనిషి కావాలి, నమ్మకం కలిగించేందుకు నేను నటించకూడదు. సర్దుబాటు పేరుతో ఒకరినొకరు మోసం చేసుకుంటూ కలిసి బతకడం కంటే విడిపోవడమే మంచిదని నాకు అనిపించింది. చాలా ఆలోచించిన మీదట నేను ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. అందుకే విడిపోదామన్న నీ ప్రతిపాదనకి నేను ఒప్పుకుంటున్నాను. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి పంపిస్తున్నాను. నీకు నమ్మకం కలిగేలా ఉండకపోవడం నా తప్పు అయితే ఆ తప్పుని నేను కప్పిపుచ్చుకోను, ఒప్పుకుంటున్నాను. నిన్ను నమ్ముతున్నాను, నీ అభిప్రాయాలని గౌరవిస్తున్నాను కనుకనే నీ ప్రతిపాదనకి ఇది నా అంగీకారం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టులో డివోర్స్ ప్రొసీడింగ్స్ కొనసాగడానికైనా, నీతో కలిసి జీవితం కొనసాగించడానికైనా ఒక్క కబురు చెయ్యి, వచ్చేస్తాను. సెలవు. కథ సమాప్తం. చాలా బాగుందండి కథ. నేటి తరం పిల్లలకి అర్థం కావాలి ఇది. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.